Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgery. ప్లాస్టిక్ సర్జరీలో మిత్స్ అంటే అపోహలు ఏంటి? చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీ గురించి. సో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ కాస్మెటిక్ ప్రొసీజర్సా ఆర్ బ్యూటీ ప్రొసీజర్సా? అలా కాదు. ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ బ్యూటీయే కాదు. ప్లాస్టిక్ సర్జరీలో చాలా రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. అంటే చిన్న పిల్లలకి గ్రహణం మరితో పుట్టడం, వేళ్ళుగా అతుక్కొని పుట్టడం, అలాగే యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏదైనా నలిగిపోయినప్పుడు వాటిని మళ్ళీ తయారు చేయడం, ఆర్ క్యాన్సర్ తర్వాత చాలా వరకు మనం రిపేర్ చేస్తాం. వాటిని మళ్ళీ ఆ తీసేసిన ఏరియాస్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం, ఆ ఏరియాస్ నార్మల్కి దగ్గరగా తీసుకురావడం. సో ఇట్లా రకరకాల ప్రొసీజర్స్ కాస్మెటిక్ కాకుండా కూడా మనం ప్లాస్టిక్ సర్జరీలో ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ సర్జరీ పడితే అసలు స్కార్స్ కనపడవా? అంటే ఇప్పుడు మన దగ్గరికి చిన్న చిన్న కట్స్ నుంచి వస్తారు, కట్ అయిపోయి వస్తారు. చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ ఇంకేం లేదు, నార్మల్ అయిపోతుంది. లేదు, ప్లాస్టిక్ సర్జరీ ఏ సర్జరీ చేసినా ఒకసారి కట్ అయితే అది లైన్ కంపల్సరీ. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఏంటంటే మేము చాలా ఫైన్ సూచర్స్తో వాడతాం కాబట్టి లైన్ అనేది కనిపించినట్టు దగ్గరికి కొన్ని సర్జికల్ ప్రిన్సిపల్స్ యూస్ చేస్తాం కాబట్టి వెరీ ఫైన్ స్కార్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత కూడా ఆ స్కార్ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని ఇంకా ఫైన్ గా తయారు చేసామని చేస్తాం. అలాగే సో ప్లాస్టిక్ సర్జరీ అసలు రిస్క్ ఫ్రీయా? ప్లాస్టిక్ సర్జరీ రిస్క్ ఫ్రీ ఉంటుంది. ఏదైతే కొన్ని బేసిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి, లైక్ అనస్థీషియా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ ముక్కు సర్జరీ చేశారు, మనం చేసింది వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో ముందే క్లియర్ గా ఐడియా ఉండాలి. సో ఇటువంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీ.